కానీ ద్వారకానాథ్ రెడ్డి చంద్రబాబు గారు ఏం గెలవడానికి కూడా మీ చేస్తున్నారంటే పార్టీలో టికెట్ కొత్తగా తీసుకొని చేరినటువంటి జయచంద్రారెడ్డి, ఇస్ దేర్ ఎనీ కాన్స్పిరసీ? ఇప్పుడు జయచంద్రారెడ్డి కూడా నేను గతంలో ఒక నెలకు ముందు కూడా ఒక డిబేట్లో ఒక ఛానల్లో మాట్లాడుతూ నేనే చెప్పా, అక్కడ మోసం జరిగింది, అక్కడ ఉన్నటువంటి కింద క్యాడరు లేదు కొంతమంది కోటరి తయారై చంద్రబాబు గారిని తప్పుదారి పట్టించారు. టికెట్ ఇచ్చేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత ఇతని నిజ స్వరూపం తెలిసింది. అప్పుడు ఇంకేమి చేసుకోలేని పరిస్థితుల్లో ఇంకన్నా మారతాడు అనే ఆలోచనతో ఉన్నారు. కానీ అతను మారకపోగా అతను చేసినటువంటి తప్పుల్ని తెలుగుదేశం పార్టీ భుజానేసుకొని మోయాల్సినటువంటి పరిస్థితి కొన్ని రోజులు వచ్చింది. ఈరోజు ఆ పేడంతా మేము పూసుకున్నట్టు అయిపోయింది. ఎక్కడైనా కూడా మేము ఎన్ని మాట్లాడినా ఏమంటారంటే ఇంకొక పార్టీ వాళ్ళు, మీ పార్టీ బీఫామ్ ఇచ్చింది, మీ పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు అప్పుడు చూడలేదు అతనికి నేర చరిత్ర ఉందని, అతను దొంగసారాయి కాస్తారని ఆ రోజు చూడలేదా అని అడిగినప్పుడు మేము డిబేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని తప్పుల వల్ల. అందుకనే మేమేమంటామంటే వాస్తవంగా చెప్పాలంటే సార్, మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర ఏది ఈ నాసిరకం మద్యం తయారీలో మిథున్ రెడ్డిది ప్రధాన పాత్ర తయారు చేయడం. కానీ ఆ ఏదైతే ఈ బేవరేజెస్ ఉన్నాయో ఈ బేవరేజెస్ అన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మీరందరూ కూడా మా హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి, మేము చెప్పిన రేటే మీరు తీసుకోవాలి, మేము చేసినట్టు నడుచుకోవాలి మేము అని చెప్పి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒకే బ్రాండు రకరకాల స్టిక్కర్లు వేసి చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ప్రధాన నిందితుడు. కానీ ఇవన్నీ చాలా మంది చర్చించిన అంశాలే, అలాగే మీరు ఘోషించినటువంటి అంశాలే. వాటి మీద ఇవాళ తగినటువంటి చర్యలు తీసుకోలేనటువంటి బలహీనత, లేకపోతే ఇంకా ఉపేక్షిద్దాం, ఇంకా వేచి చూద్దాం అనంటే మీ ప్రతిష్టకే భంగం వస్తుంది కదా. మీరు అన్నట్టుగా మీ జిల్లాలో మీరు తిరుగుతున్నప్పుడు రాజకీయాలకు సంబంధం లేని కుటుంబాల ఆలోచనలు కూడా మీరు గమనిస్తున్నప్పుడు, రాజకీయంలో విపరీతమైనటువంటి హింసను ఫేస్ చేసినటువంటి వాళ్ళకి మీకు ఇప్పటికి కూడా సంతృప్తి కలగకపోతే, తగిన చర్యలు తీసుకోకపోతే, అలాగే ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే లా బ్రేకర్స్ను శిక్షించకపోతే ఎలా? ఒక్కసారి దాని మీద ఫోకస్ చేసి జిల్లాలో మీరు ఏదైనా చర్చిస్తున్నారా మీ సమావేశాల్లో? ఇప్పుడు రెండు విషయాలు సార్. నాకు మొన్న ఈ పార్టీ పదవులు డిక్లేర్ చేసే దాంట్లో చిత్తూరు జిల్లాలో మొట్టమొదట రెన్యువల్ చేసింది ఆ అదృష్టం నాకే దక్కింది అధికార ప్రతినిధిగా. సెకండ్ టైము మొట్టమొదట ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అంటే ఇప్పుడు తిరుపతి జిల్లాకు వచ్చాను నేను, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొట్టమొదట అధికార ప్రతినిధిగా మళ్ళా సెకండ్ టైం ఉన్న వాళ్ళందరినీ తీసేసి ముందు ఉన్న వాళ్ళని కంటిన్యూ చేసిన వాళ్ళలో నేను ఒకరిని. దీంట్లో మొన్న ఇక్కడ పార్లమెంట్ సమావేశం జరిగినప్పుడు ప్రధాన అజెండాగా నేనే దీన్ని లేవనెత్తా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బీపు మధుసూదన్ రెడ్డి, రోజా, వీళ్ళందరి లిస్ట్ అంతా కూడా నా దగ్గర ఉంది. ఎవరెవరు ఎక్కడెక్కడ భూములు ఆక్యుపై చేశారు, లిక్కర్లో ఎవరెవరు ఏదేది చేశారు అనేది. దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపల ఉన్నాడు, అతని అనుచరుడు లోపల ఉన్నాడు. 200 రోజులు అయింది అతను లోపల వెళ్ళి. కానీ మిథున్ రెడ్డి మాత్రము ఏదో ఈ లొసుగులను అడ్డం పెట్టుకొని, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని అతను బయటేసి రావడం జరిగింది. సో దీన్నన్నింటినీ కూడా ఖచ్చితంగా లీగల్ టీం ఏదైతే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండేదో, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి లీగల్ టీం అనేది పకడ్బందీగా చేయాలి. ఇక్కడ ఏదో కొంచెం కొన్ని చిన్న పొరపాటు జరిగిందనేది నాకున్నటువంటి ఆలోచన. ఎందుకంటే లేకపోతే ప్రధాన నిందితుడు అడ్వకేట్ జనరల్ మీదే ఒక ఆరోపణ వచ్చింది కదా. ఇలాంటి కేసుల్లో ఇప్పటికి కూడా
చాలామంది సంవత్సరాల కొద్దీ జైల్లో ఉన్నారు, కానీ మిథున్ రెడ్డి మాత్రం టక్కున బయటికి రాగలిగినటువంటి అవకాశం అడ్వకేట్ జనరల్ కల్పించారు అన్నటువంటిది విన్నారు కదా. వాట్ యు సే, నమ్ముతారా? సార్ ఇది ఏదో ఏదో సంథింగ్ జరిగింది సార్. జరగకపోతే ప్రధాన నిందితుడిగా ఉండేవాడు బయట వచ్చేస్తాడు, మిగతా వాళ్ళు లోపల ఉంటారంటే అది మనం కూడా ప్రజలకు చెప్పినా నమ్మలేరు కదా. కాబట్టి నేనేమంటానంటే సార్, ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఏదైతే ఈ లిక్కర్లో వచ్చినటువంటి డబ్బుల్ని ఆయన దగ్గర పెట్టడం, ఆయన డిస్పోజ్ చేయడం, వీటి వరకు ప్రధాన పాత్ర భాస్కర్ రెడ్డి ఆయన అంచెలు చేశాడు. కానీ ఈ డబ్బులన్నింటినీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో లిక్కర్ నడవాలి, లిక్కర్ నడుస్తూ కూడా ఏటీఎం, పేటీఎం, గూగుల్ పే ఇవన్నీ లేకుండా వచ్చిన డబ్బంతా కూడా మన ఖజానాకి రావాలని పథక రచన చేసింది ప్రధాన నిందితుడు దీంట్లో మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి ఈ డబ్బులన్నింటినీ కూడా పూల్ చేయడం, వాళ్ళిద్దరూ పార్ట్నర్గా, జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి పార్ట్నర్ అనేది జగమెరిగిన సత్యం. ఇంత చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా బయట వచ్చి వెర్రవేగుతా ఉంటే కూడా మాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఏం మనం చేతగారినోళ్ళలాగా చూస్తూ ఉండాల్సిందన్నా మన పెద్దలో మన పైన ఉన్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే చేశారు. రోజా తిట్టని తిట్టు లేదు, ఇప్పటికీ ఆపనినటువంటి పద్ధతి లేదు, తిడుతూనే ఉంది. కానీ మీరు మాత్రం చేతులు కట్టుకొని కూర్చునే ఉన్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల్లో డీవియేట్ అయ్యి శిక్షించమని జనం అడగట్లా. బట్ ఏదైతే మీరు అన్నారో ఆడదాం ఆంధ్ర అని పెద్ద అవినీతి జరిగిందని మీరే బయటపెట్టారు, ప్రెస్ మీట్లు పెట్టారు, జనంలో కొత్త ఆలోచనలు తీసుకొచ్చారు, ఆమె అరెస్టు కాబోతోంది అన్నటువంటి నమ్మకాన్ని పెంచారు. కానీ ఎక్కడ జరగల. మరి ఎందుకని చిత్తూరు జిల్లాలో విపరీతమైనటువంటి అవినీతిలో ఉన్నటువంటి నాయకుల మీద ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్? సార్ రీజన్ అయితే ఏం లేదు సార్, రీజన్ ఏం లేదు. కానీ చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, మనం దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు అనే ఒక ధోరణిలో చంద్రబాబు గారు ఉన్నట్టు మాకున్నటువంటి సమాచారం. రోజా గారి విషయంలో అయితే నాకు రోజా గారితో నాకు కూడా బాగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆమెతో కూడా నేను కూడా కలిసి రాజకీయం చేసిన వ్యక్తిగా నాకు బాగా తెలుసు. ఆ రోజు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక నిజమైన కార్యకర్తలాగా పనిచేశారు. ఎప్పుడైతే పార్టీ మారారో, పార్టీ మారిన తర్వాత ఆమె లోపల ఉన్నటువంటి మనిషి బయటకు చేశాడు. మెచ్చుకోవాలి ఇక్కడ. బికాజ్ ఐ నో హౌ షీ వర్క్డ్ ఫర్ టీడీపీ పార్టీ. ఆమె చాలా కష్టపడి పనిచేసింది ఆ రోజుల్లో. మీరు అన్నట్టుగా పార్టీ మారగానే ధోరణి మారినట్టుగా అయిపోయింది. ఎనీహౌ ముగిస్తాను సురేంద్ర నాయుడు గారు. ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తా. రోజా గారు పార్టీ మారిన తర్వాత ఆమె ఫైనాన్స్ స్టేటస్ నాకు తెలుసు, ఈ రోజు ఆమె ఫైనాన్స్ స్టేటస్ నాకు తెలుసు సార్. దాదాపు 100 కోట్లు. ఆడదాం ఆంధ్రాలో ఆటగాళ్ళు మాత్రం ఎవరూ లేరు సార్. ఆటగాళ్ళు లేరు, ఆడేవాడు లేడు. ఆడిచ్చింది ఆటగాడు ఆమె, ఆడిచ్చింది ఆమె, దోసేసింది ఆమె. ఆటగాడు లేనటువంటి ఆటలో ఆమె ఆడించి 100 కోట్లు దోసిందనేది టోటల్ విత్ ఎవిడెన్స్తో ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తూ ఉంది, ఇంకా ఎవిడెన్స్ కావాలంటారు. అంటే మీరు ఇందాక స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, అంటే లోపల వెళ్ళిన వెంటనే మళ్ళా బెయిల్ తీసుకొని బయట వచ్చేస్తే బాగుండదు, కాబట్టి అన్ని సమగ్రంగా విచారించి టోటల్ సాక్ష్యాధారాలు అన్ని తీసి బోన్లో వేసి బంధిస్తే మళ్ళీ బయట రాకూడదు అనే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉందనేది నా భావన సార్. ఎస్, అలానే ఉండాలి. ఎక్కడైనా విపక్షం మీద మనం ఒక చర్య తీసుకోబోయే ముందు తూతూ మంత్రంగా చేస్తే అది పేలవంగా ఉంటుంది, బాధ్యతగా కూడా అనిపించదు జనాలకి. అలాగే కోర్టుకు కావాల్సింది సాక్ష్యం. అవినీతిలో సాక్ష్యాలు ఎంతవరకు దొరుకుతాయో మీకు నాకు అందరికీ తెలుసు. బట్ దొరికిన వాటిల్లో మళ్ళీ మీరు అన్నట్టుగా మిథున్ రెడ్డి కొన్ని టెక్నికల్ పాయింట్స్ను ఉపయోగించుకొని ఎలా అయితే బయటకు వచ్చారో, మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం సుదీర్ఘకాలం జైల్లోనే ఉండాల్సిన దశ అక్కడ కనపడుతోంది. బట్ మిథున్ రెడ్డి ఎలా తప్పించుకున్నాడో మీకు అవగాహన ఉన్నది. జనాలు కూడా కొన్ని విచిత్రమైనటువంటి ఆలోచనలకు వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ అనే కంటే కూడా అడ్వకేట్ జనరల్ యొక్క చర్యలు తగినట్టుగా లేవు అన్నటువంటి విమర్శ అయితే ఫేస్ చేశారు. బికాజ్
చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని 52 రోజులు రాజమండ్రి జైల్లో పెడితే ఏ ఆరోపణలు అయితే చేశారో వాటికి ఆధారాలు లేకుండా అన్ని రోజులు ఆయన లోపల ఉంచితే, లోతైనటువంటి ఆధారాలతోటి మిథున్ రెడ్డిని లోపలికి పంపించినా సరే తప్పుకొని బయటకు వచ్చి బెయిల్ మీద మళ్ళీ ఇవాళ అందరినీ తొడగొట్టే రాజకీయం చేస్తున్నట్టుగా, అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మీరు అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. ఎనీహౌ సురేంద్ర నాయుడు గారు, మీ దగ్గర ఉన్నటువంటి ఈ భూదోపిడీకి సంబంధించినటువంటి సమాచారం మీరు నాతో షేర్ చేసుకోగలిగితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఒక్కటే కాదు, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాచారాన్ని బేస్ చేసుకొని ఎవరైతే భూమిని దోచేశారో, అలాగే అక్కడ గనుల్ని దోచేశారో వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం నిరంతరం జరగాలి, అది ఏ పార్టీ నాయకులైనా సరే. బట్ మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఐ థింక్ మీరు నాకు షేర్ చేస్తారని భావిస్తున్నా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మీ నెంబర్ నా దగ్గర ఉంది. ఖచ్చితంగా నా దగ్గర ఉన్నటువంటి టోటల్ ఏదైతే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే కాదు, చిత్తూరు జిల్లాలో చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దోపిడీ గనుల కానుండి భూముల కానుండి ఏ విధంగా వీళ్ళు దోసేశారు అవన్నీ నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా మీకు నేను పంపిస్తా. ఖచ్చితంగా మనము దీని మీద చర్యలు తీసుకునే విధంగా మీరు కూడా కృషి చేస్తే బాగుంటుంది, ప్రజలకు మంచి చేసిన వాళ్ళం అవుతాం అనేది. తప్పకుండా మీ జిల్లాలో మీరు ఇచ్చేటటువంటి సమాచారం మిగతా జిల్లాల వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది. సో మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఒక్కటే కాదు, గ్రౌండ్ లెవెల్లో మీలాంటి పెద్దలు కొంత సహకరించగలిగితే మరింత లోతైనటువంటి అవినీతి కార్యక్రమాల్లో మునిగి తేలినటువంటి రాజకీయ నాయకులందరూ ఈ జాతకాలు బయటపెట్టచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ స్పోర్టివ్నెస్. మీరు రోజాను ఆ రోజు ఉన్నటువంటి ఆ యాక్టివ్నెస్ని మెచ్చుకోవడం, అలాగే ఈ రోజు ఉన్నటువంటి బాధాకరమైనటువంటి ఆమెలో వచ్చినటువంటి మార్పును గుర్తించి వివరణగా మాట్లాడటం. ధన్యవాదాలు సురేంద్ర నాయుడు గారు. ఇదే రాజకీయం, ఇదే పద్ధతి, ఇదే కమిట్మెంట్ రాజకీయాల్లో ఉండాలని, అలాగే జర్నలిజంలో కూడా మేము చేసే ప్రయత్నాలకు కొంతమంది అయినా సహకరిస్తే అద్భుతమైనటువంటి విషయాలను బయటికి తీసుకురావచ్చు. అవినీతి కార్యక్రమాల మీద పూర్తిగా మనము సమాచారం జనం మధ్య పెట్టచ్చు. ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.